హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బాలరుత్వి లాక్స్ ఇన్ కెనడా. ఇదొచ్చేసి మండే రోజు ఈవినింగ్ తీసిన వీడియో. ఆహ్, బన్ 5 డేస్ బాల్దువాన్ష్‌కి హాలిడేస్ వచ్చాయి. సో, ఇంట్లోనే ఉన్నాడు. వాడు వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి హ్యాపీగా ఆడుకున్నారు. సో, కనీసం మండే రోజు ఈవినింగ్ అన్నా అట్లా మాల్‌కి అలా తీసుకెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేద్దామని అనుకున్నాము. బయటికొచ్చి చూస్తే మా ఇంటి ముందు చాలా అంటే చాలా స్నో ఉంది. మా ఇంటి ముందు ఇంత స్నోని ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇంత స్నో అయితే పడలేదు. ఈ ఇయర్ అయితే చాలా చాలా ఎక్కువ స్నోనే పడింది. సాటర్‌డే, సండే అయితే ఫుల్ కంటిన్యూ సాటర్‌డే రోజు మార్నింగ్ 10 నుంచి సండే రోజు ఈవినింగ్ 6:30 వరకి కంటిన్యూగా పడుతూనే ఉంది స్నో అయితే. సో, అందువల్ల బయటైతే చాలా చాలా స్నో ఉంది. పైనుంచి చూస్తే ఎంత అనిపించలేదు. కానీ కిందకొస్తే మాత్రం చాలా స్నో ఉంది. అందుకే కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ బ్యాక్‌కొచ్చేసాము. అందులో మండే రోజు ఈవినింగ్ విండ్ గూడా చాలా ఎక్కువుంది. అస్సలు వెళ్ళలేకపోయాం. మామూలుగా అయితే రోడ్స్‌లో స్నో పడంగానే వెంటనే క్లీన్ చేసేస్తారు. రోడ్స్‌లో అయితే మాత్రం ఇంత స్నో ఉండదు. కానీ కంటిన్యూ స్నో పడుతుండడం వల్ల అయితే రోడ్స్ కూడా క్లీన్ చేయలేదు. సో, నడుస్తుంటే ఎక్కడ స్కిడ్ అయిపోతామో అన్న భయం గూడా చానా ఉంది. సో, అందుకని రిస్క్ చేసి వెళ్ళదలుచుకోలేదు. బ్యాక్‌కొచ్చేసాము. కానీ ట్యూస్‌డే నుంచయితే బాల దువాన్ష్‌కి స్కూల్ ఉంటుంది. సో, కంపల్సరీ స్నోలో అయితే వెళ్ళాల్సిందే. సాయిను డ్రాప్ చేయడానికి, పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళాల్సిందే తప్పదు. కానీ సాయికైతే మాత్రం అస్సలు చలిలేదండి. చూడండి స్నోలో ఎలా ఆడుకుంటున్నాడో. వాడైతే ఇంక వెళ్దాం రారా, చాలురా అంటున్నా అస్సలు వినిపించుకోకుండా ఆ స్నోలో కనీసం 10-15 మినిట్స్ అయితే ఫుల్ ఆడుకున్నాడు. రుత్విక అయితే పాపం ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు ఈ స్నోకి. తనకైతే పాపం కోల్డ్ అనిపిస్తుంది. మేబీ వీడికి స్కూల్లో బాగా స్నోలో ఆడిపిస్తారండి. ఇక్కడ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వాళ్ళు స్నోలోకి తీసుకెళ్ళి అక్కడ ఆడిపించడం వల్ల సాయికైతే స్నో అనేది భయం పోయింది. కానీ ఇంకా రుత్విక అయితే ఈ స్కూల్‌కి వెళ్ళట్లేదు. తను డే కేర్‌కే వెళ్తుంది కాబట్టి డే కేర్‌లో అయితే బయటికి తీసుకెళ్లరు. మేబీ అందువల్ల తనకైతే స్నో అలవాటు లేదు. బాలాకైతే బాగా అలవాటయిపోయింది స్నో. వాడికైతే చల్లేదు. మా రుత్వికకి ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. రుత్వికను గూడా ఈ సెప్టెంబర్ నుంచి రుత్విక గూడా మామూలు ఈ స్కూల్‌కి వెళ్ళిపోతుంది డార్లింగ్టన్‌కి. అప్పుడు తనకి మేబీ ఉండకపోవచ్చు. తను కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఇదైతే మండే రోజు వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాలా రుత్వి లాక్స్ ఇన్ కెనడా. బాయ్. టేక్ కేర్. సీ యూ ఆన్ అనదర్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.